కాకినాడ పిఠాపురం రోడ్లో ఉన్న ట్రినిటీ హాస్పిటల్లో 50 ఏళ్ల మహిళ టి భవానీకి క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు ట్రినిటీ ఆసుపత్రి వైద్యులు. గురువారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళకు అరుదైన క్యాన్సర్ శస్త్రచికిత్స విధానంపై వైద్యులు కౌశిక్ హరి, మేకతోటి భరత్, టి మోహన్ విజయ్, ఏ బాలు వివరాలు వెల్లడించారు. భవానీ సాధారణ కడుపుబ్బరం అంటూ ఆసుపత్రికి పరీక్ష నిమిత్తంగా రాగా ఆమెకు వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అండాశయ క్యాన్సర్గా నిర్ధారించామని అన్నారు. అప్పటికే ఆమె 3వ దశలోకి వెళ్లిపోయిందని, ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి శస్త్రచికిత్స చేసేందుకు ఆమె అంగీకరించడంతో తక్షణమే ఆమెకు హైపెక్ విధానం ద్వారా చికిత్సను నిర్వహించి ప్రాణాపాయం నుంచి తప్పించినట్లు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తొలిసారిగా హైపెక్ విధానం ద్వారా చికిత్స నిర్వహించామని, ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని తెలిపారు. అండాశయం నుంచి కీమోథెరపీ విధానంలో కూడా భవానీకి వైద్యం అందించినట్లు తెలిపారు. తమ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. మనకి 2 పైప్స్ ఇది చూస్తే మన 2 పైప్స్ పొట్ట లోపల కనెక్షన్ ఉంటుంది. అందులో నుంచి కీమోథెరపీ ఫ్లూయిడ్ లోపలికి వెళ్తుంటుంది. అలాగే పైన 2 పైప్స్ బయటికి తీసుకెళ్తుంటాయి. సో ఆల్మోస్ట్ 90 మినిట్స్ పొట్ట లోపల అది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఎక్కడన్నా చిన్న మన కంటికి కనిపించినవి చిన్నవి లెస్ దాన్ 1 మిల్లీమీటర్ ఉన్న సైజు ఉన్న ఏదన్నా ఉంటే ఈ కీమోథెరపీ డ్రగ్ అనేది డైరెక్ట్గా దాంట్లో యాక్ట్ అవుతుంది. మీకు అలాగే ఇంకొక చూపిస్తానండి. దాంట్లో టెంపరేచర్ సెట్టింగ్ ఉంటుంది. ఎంత టెంపరేచర్ వెళ్ళాలి అనేది చూసుకొని ఆ టెంపరేచర్ ఇన్ అవుట్ మెయింటైన్ చేసుకుంటూ దాన్ని రన్ చేస్తాం. కాబట్టి ఈ హీట్ వల్ల ఏంటంటే కీమోథెరపీకి ఆ క్యాన్సర్ సెల్ అనేది సెన్సిటివ్ అయిపోతుంది. ఆ సెన్సిటివ్ అవటం వల్ల ఇంకా బాగా పనిచేస్తుంది. అందుకే దీనిది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్ అనేది చేయటం. ఈ డ్రగ్ వెళ్ళటం వల్ల యూరిన్ కిడ్నీ సరిగ్గా పనిచేయటం, వీటన్నిటిని చూసుకోవడానికి మా అనస్థీషియా టీం ఆయన యాక్చువల్లీ ఇప్పుడు రావాల్సి ఉండే, బట్ ఈజ్ విత్ ద పేషెంట్తో ఉన్నారు. సో ఆయన పేషెంట్ ఇంకా చూసుకుంటున్నారు కాబట్టి ఆయన రాలేదు. డాక్టర్ భరత్ గారు ఇన్వాల్వ్ ఆయన టీం అంతా ఇన్వాల్వ్ అయి చేసింది అనస్థీషియా. అది వాళ్ళు చాలా చాకచక్యంగా చేశారండి. క్యాన్సర్ అని పొట్ట ఉబ్బరంతో వచ్చిన పేషెంట్, దాన్ని మనం డయాగ్నోస్ చేసి తీసుకొచ్చాము. దాని తర్వాత ఇది స్కాన్ చేసి పొట్టలో స్కోప్ వేసి చూడంగా మిగిలిన చోటకి పాకింది. దీనికి బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఏంటి అని వేరీ చేసుకున్నాక కీమోథెరపీలు ఇచ్చి దాని తర్వాత ఆపరేషన్ చేసినప్పుడు పొట్టలోకి కీమోథెరపీ పంపించడం, ఈ అన్నిటిని చూసుకొని దాని తర్వాత పట్టించుకున్నాను క్యాన్సర్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనకి ఇక్కడ ట్రినిటీ హాస్పిటల్ పవర్ జంక్షన్ కాకినాడలో వన్ ఆఫ్ ద రేరెస్ట్ సర్జరీస్ ఈస్ట్ గోదావరిలోనే మొట్టమొదటిసారిగా హైపెక్ సర్జరీ అనేది చేయటం జరిగింది. ఒక 60 ఏళ్ళ లేడీ, తనకి అండాశయ క్యాన్సర్ కొంచెం పొట్టలో వేరే భాగాలకు కూడా బాగా పాకితే రొటీన్గా జరిగే సర్జరీ కీమోథెరపీయే కాకుండా సర్జరీ టైంలో పొట్టలోకి హీట్ చేసిన కీమోథెరపీని పంపించి దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసే విధానంగా సర్జరీ జరిగింది. ఆ సర్జరీ అనేది మనకి ఈస్ట్ గోదావరిలో కానీ చుట్టుపక్కల ఏరియాస్లో మనమే ఫస్ట్ టైం చేస్తున్నాము. ఇలాంటిది చాలా అరుదుగా పెద్ద పట్టణాల్లోనే జరుగుతూ ఉన్నాయి. అలాంటి అవసరం లేకుండా ఇక్కడ మన ట్రినిటీ హాస్పిటల్లో ఆ మెషిన్ని కూడా మనం బాంబే నుంచి తెప్పించి హైపెక్ సర్జరీని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. పేషెంట్ బాగా రికవర్ అయ్యారు. అండ్ ఈ కీమోథెరపీ సర్జరీ మధ్యలో ఇవ్వటం వల్ల ఎక్కడైనా చిన్న కంటికి కనిపించని చిన్న అణువులు ఉంటే అదే అప్పుడే ట్రీట్ అయిపోయి అండ్ ఈ కీమోథెరపీని వేడి చేసి ఇవ్వటం వల్ల ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిన ఫ్యాక్ట్. ఇలాంటి సర్జరీస్ కోసం మనం హైదరాబాద్ కానీ, బాంబే కానీ, చెన్నై కానీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక మన ట్రినిటీ హాస్పిటల్లో మనం దాన్ని అవైలబిలిటీలోకి తీసుకొచ్చాం. హైపెక్ అంటారండి. అంటే హైపెక్ అంటే హైపర్థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ, దాన్ని షార్ట్ ఫామ్లో హైపెక్ అంటే వేడి చేసిన కీమోథెరపీని పొట్టలోకి పైప్ ద్వారా పంపించండి. దాని వీడియో మీకు ఇస్తాను, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అంటే పేషెంట్ ప్రైవసీ ఉంటుంది కదండి. అంటే ఇది అసలు ఆరోగ్యశ్రీలో లేదండి. అసలు అది ఇట్స్ ఎ వెరీ అడ్వాన్స్డ్ సర్జరీ. ఈ సర్జరీ అనేది చెప్తున్నాను కదా, ఏపీలోనే మహా అయితే విజయవాడలో నేను 3-4 చేశాను, నెంబర్ 10లోనే ఉంటుంది. సో అలాంటివి మనకి లేవు కదా. ఓవేరియన్ క్యాన్సర్, అండాశయంలో వచ్చిన క్యాన్సర్ కానీ, పొట్టలో వచ్చిన క్యాన్సర్ కానీ, మామూలుగా ఉన్న క్యాన్సర్ ఆ ఆర్గన్ దాకా ఉంటే సర్జరీ కీమోథెరపీ, అది పెరిటోనియం అని మన పొట్టల్లో కవరింగ్, ఇప్పుడు మన రూమ్కి పెయింట్ వేసినట్టు
మనకు పొట్టలో పెరిటోనియం అనే కవరింగ్ ఉంటుంది, దానికి పాకింది అనుకోండి, దానికి పాకింది, దాన్ని క్యూర్ చేయడానికి ఇది బెస్ట్ మెథడ్ అన్నమాట. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో సుమారు 114 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈఎస్ఐ ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధం. ఈ నెల 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారని వెల్లడించిన కాకినాడ ఎంపీ వంగా గీత. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరంలో శ్రీ ప్రతిభా విద్యాలయ చిన్నారుల స్టూడెంట్ లెడ్ మూవ్మెంట్ కార్యక్రమం. ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ, మానవహారం నిర్వహించిన చిన్నారులు. కాకినాడ పీఠాపురం రోడ్లో గల ట్రినిటీ హాస్పిటల్లో 50 ఏళ్ల మహిళకు క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతం. వివరాలు వెల్లడించిన ట్రినిటీ ఆసుపత్రి వైద్యులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.